హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్సేజ్ ఎంఎస్సి. గైస్, మనం ప్రీవియస్ వీడియోస్లో నెట్వర్క్ అంటే ఏంటి, హౌ మెనీ టైప్స్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంటి, వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంటి, ఈ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంటి, వైర్లెస్ ఏరియా నెట్వర్క్ అనేది మీకు ప్రీవియస్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఎవరికైనా చూడకపోతే ఫస్ట్ వీడియోస్ నా ప్లేలిస్ట్లో ఉంటాయి, అవి ఒకసారి చూడండి. నెక్స్ట్ మనకి ఈ వీడియోలో వచ్చేసి SAN స్టోరేజ్ ఏరియా నెట్వర్క్. అసలు స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంటి? మనం డేటా సెంటర్స్‌లో ఎక్కువగా ఈ పదం యూజ్ చేస్తాం. వింటూ ఉంటానన్నమాట. యాక్చువల్లీ చాలా డేటా సెంటర్స్‌లో ఏం చేస్తుంటారంటే స్టోరేజ్ ప్రొవైడ్ చేస్తుంటారు. లైక్ క్లౌడ్ స్పేస్ ప్రొవైడ్ చేస్తుంటారు. అంటే కొన్ని కంపెనీస్‌కి డేటా సెంటర్స్ మెయింటైన్ చేయడం చాలా కష్టంగా ఉంటది. సో, అలాంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే లైక్ అమెజాన్ ఇలా కొన్ని కంపెనీస్ ఏవైతే క్లౌడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయో లైక్ గూగుల్, అమెజాన్ ఏవైతే క్లౌడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయో వాళ్ళ దగ్గర నుంచి స్పేస్ అయితే తీసుకుంటారనమాట. ఈ స్టోరేజ్ స్పేస్ అయితే తీసుకొని వాళ్ళకి యూజ్ చేసినంత కాలం వాళ్ళకి ఛార్జ్ అనేది పే చేస్తూ ఉంటారు. సో, ఈ స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ అనేది మనకి మెయిన్‌గా డేటా స్టోర్ చేసుకోవడానికనేది యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి విర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ వీపీఎన్. ఎగ్జాంపుల్‌కి వీపీఎన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక కంపెనీ ఉంది. లైక్ గూగుల్ ఉంది. గూగుల్ బ్రాంచ్ ఆఫీస్ సమ్ ఏదో ఏరియాలో ఉంది. లైక్ హైదరాబాద్‌లో ఉంది. గూగుల్ హెడ్ ఆఫీస్ లైక్ యూఎస్‌లోనో, యూకేలోనో ఒక ఆఫీస్ ఉందనుకుందాం. ఇప్పుడు గూగుల్ వర్కర్స్ ఉంటారు కదా! లైక్ గూగుల్ ఎంప్లాయీస్ ఉంటారు కదా! గూగుల్ ఎంప్లాయీస్ ఎవరైనా సరే త్రూ ఏదైనా డేటా షేర్ చేయాలన్నా, లేదన్నా దానికి సంబంధించిన సర్వర్స్ కానీ, లేదైనా అప్లికేషన్స్ కానీ యూజ్ చేయాలన్నా త్రూ వీపీఎన్ యూజ్ చేసి అంటే వీపీఎన్ విర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అంటారనమాట. వీపీఎన్ మీన్స్. సో, వీపీఎన్ యూజ్ చేసి మనకైతే ఆహ్, ఆ వర్క్స్ యాక్టివిటీస్ అయితే చేసుకుంటూ ఉంటారు.